అంతా దేవుని సన్నిధి. సియోను పర్వతం మీద మోషే 40 దినాలు దేవునితో కూర్చొని మాట్లాడి ఆయన చెప్పిన మాటలన్నీ రాసుకొని ఆ పర్వతం మీద 40 దినాలు మోషే ప్రభువుతో ఉన్నప్పుడు ఆయన హృదయమంతా దేవుని సన్నిధితో నింపబడిపోయింది. దేవుని మహిమ, దేవుని సన్నిధి, దేవుని శక్తి, దేవుని మాటలు, దేవుని అద్భుతాలు, దేవుని ఆజ్ఞలు, దైవ సన్నిధి ఆయన హృదయమంతా నింపబడిపోయింది. ఆయన దేవునినే ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమలో భయము ఉండదు. అనగా నీవు క్రీస్తు లోపలికి వచ్చావు అనంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే క్రీస్తులో ఉన్నావు. క్రీస్తులో ఉన్నావు అనంటే నువ్వు దేనికి భయపడవు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, మీకు తెలిసిన మాటనే మీరే డిసైడ్ అవుతారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సడన్గా ఈ మాట నాకు జ్ఞాపకం చేశాడు. అదేంటి అనంటే, ఇప్పుడు ఇది ఏ నెల అండి? ఏ నెల ఇది? నవంబర్ నెల. వచ్చే నెల పేరేంటి? డిసెంబర్. ఈ డిసెంబర్లో మనోళ్ళు ఒక పని చేస్తూ ఉంటారు. ఏంటి ఆ పని అంటే, తెల్లవారుజామున మంచులో లేచి కొంత చెత్త తీసుకొచ్చి దాన్ని ఒక పోగ్గా వేసి నుప్పు పెడతారు. దాని చుట్టూ జనాలు కొంతమంది చేరతారు. ఆ వేడి వాళ్ళ శరీరాలకు తగిలే అంత దగ్గరగా ఉంటారు. దాన్ని ఒక మంట అంటారు. ఏం మంటది? చలిమంట. వచ్చే నెలలో వేసుకుంటారా చలిమంటలో? చాలామంది డిసెంబర్లో చలిమంటలు వేస్తూ ఉంటారు. అలాగే మన పేతురు అన్న ఉన్నాడే, ఎవరైనా మన పేతురు అన్న, ఆ పేతురు అన్న కూడా ఒకరోజు చలిమంట కాగాడు. చలిమంట కాగిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. అరే నాయన, అసలు లేనోళ్ళే లేరే. అందరూ ఏదో టైంలో చలిమంట కాగారు. మన పేతురు అన్న కూడా చలిమంట కాగాడు. అయితే జరిగింది ఏంటంటే, ఆ మంట, ఆ చలిమంటలో ఆ వెలుతురు పేతురు ముఖాన పడింది. ముఖాన పడినప్పుడు అక్కడ ఒక చిన్న అమ్మాయి ఉండి అతను ముఖం వైపు చూసి అంటుంది, ఓయ్, నీవు కూడా యేసుతో ఉన్నవాడు కాదా అన్నాడు. ఆయన అంటే ఈయన షేక్ అయిపోతున్నాడు. అమ్మాయి అమ్మాయి నువ్వెవరు చూసావు అనుకుంటున్నావు? అమ్మాయి, నేను కాదమ్మా, నేను కాదు. లేదు లేదు లేదు, నచ్చో నీలాగే ఉన్నాడు, నువ్వే, నీలాంటి వాడు కూడా కాదు, నువ్వే. అంటే నువ్వెవరు చూసావనుకుంటున్నావో నమ్మా, నువ్వెవరు చూసావనుకుంటున్నావో నాకైతే తెలీదు, నేను మాత్రం కాదు అన్నాడు. ఏముంది లోపల? లోపల ఏముంది చెప్పాలి? ఏముంది? భయము. భయం అంటే ఎందుకు భయపడ్డాడంటే, ఈ టైంలో కానీ నేను ఆ యేసుతో ఉన్నవాడను అని కనుక చెప్తే నన్ను కూడా తీసుకువెళ్ళి సిలువేస్తారో, చంపేస్తారో, బంధిస్తారో, ఏం చేస్తారో నాకు తెలియదు. అందుకని సింపుల్గా ఆయన ఎవరో నాకు తెలియదు అంటే సరిపోద్దిగా అనేసాడు. లోపల భయం ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆయన క్రీస్తుకి లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా? చెప్పాలి. అందరూ ఎక్కడున్నారు చెప్పండి. అందరూ చేతుల పైకి లేవి చెప్పండి. క్రీస్తుకి ఆయన లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా? బయట ఉన్నాడు. అందుకని మీరే డిసైడ్ చేస్తారని చెప్పాగా, డిసైడ్ చేసేసారు. రైట్. ఆ తర్వాత ఏమైంది అనంటే,
నేడు కోడు కుయ్యక మునుపు ముమ్మారు నువ్వు నన్ను బొంకుతావు పేతురు అని అన్నాడు. ఆ మాట గుర్తొచ్చి, అబ్బా ప్రభువా, నన్ను గూర్చి ముందే చెప్పావయ్యా, నా బ్రతుకు నీకు బాగా తెలుసయ్యా అని అనుకొని పశ్చాత్తాపడ్డాడు. ఆ తర్వాత యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. ఆ తర్వాత సమాధి చేయబడ్డాడు. ఆ తర్వాత పునరుద్ధానుడయ్యాడు. ఆ తర్వాత మేడగదిలోనికి తీసుకొని వెళ్ళాడు దేవుడు. ప్రియులరా, ఆ మేడగది భలే ఉంటుందండి. మన ప్లాట్ఫామ్ ఉంది చూడండి, ఈ ప్లాట్ఫామ్లో సగం ప్లాట్ఫామ్ అంత మేడగది అది. నేను కూడా వెళ్ళినప్పుడు అక్కడ చూసా, నేను మేరీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మేడగది, యేసు ప్రభు ప్రార్థన చేసిన మేడగది చూడాలని అక్కడికి వెళ్ళాం. అక్కడ 12 మంది శిష్యుల్ని ఆ ప్లాట్ఫామ్ మీదకి, ఆ గదిలోకి పిలిచి వాళ్ళందరికీ ప్రార్థన చేసి వాళ్ళందరినీ అభిషేకించి, ఎప్పుడు పునరుద్ధానుడైన తర్వాత మరలా వాళ్ళందరిని అభిషేకించి వాళ్ళ తలల మీద చేతులు పెట్టి వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మను ఆ గదిలో ఊదాడంట. అని పరిశుద్ధాత్మ అనే గాలిని వాళ్ళ మీదకు ఊదాడు. ఊదినప్పుడు దేవుని ఆత్మ వారి హృదయాల్లోకి వెళ్ళింది. అందుకని ఆ గదిలో నేనేం చేశానో తెలుసా, అసలు పడిపోయా, సాగిలపడి ప్రభువా, మీ దేవదూతల్ని, మీ శిష్యుల్ని ఇక్కడే కదా మీరు అభిషేకించింది, ఇక్కడే కదా వాళ్ళ మీద పరిశుద్ధాత్మను ఊదింది, ఇక్కడి నుంచే కదా మీరు ప్రపంచానికి వాళ్ళ బోధకులుగా పంపించింది, అపొస్తలుగా పంపింది. అయ్యా అయ్యా అయ్యా, ఏదో మారుమూల గ్రామం నుండి ఇక్కడికి వచ్చాను అయ్యా, దయచేసి కరుణించండి అయ్యా, మమ్మల్ని, మా సంఘాన్ని, మా సేవని, మా సహోదరులను, మా సంఘస్థల్ని అందరిపైన మీ కృప చూపండి అని ఆనాడే దేవునికి మీ అందరి విషయమే చెప్పొచ్చా. పిల్లరా, అలాగూ ప్రార్థన చేసి లేచినప్పుడు అసలు నాకు ఎట్లా ఉందంటే, ఇక అసలు పెద్ద డైనమైట్ అంత బలం వచ్చేసింది, అంత శక్తి వచ్చింది. నేను ఈ 2000 సంవత్సరాల క్రితం ప్రార్థన చేసిన ఆ గదిలో ప్రార్థన చేస్తే నాకు అంత శక్తి వస్తే, మరి ఆ పేతురు, యోహాను, యాకోబులకి డైరెక్ట్గా ఎదురుగా ఉండి మాట్లాడి వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మను అని ఊదినప్పుడు వాళ్ళకి ఎంత బలం వచ్చి ఉంటది. ఆ తర్వాత అన్నాడు, వెళ్ళండి, భూదిగంతములకు వెళ్ళి నన్ను గూర్చి సాక్షులుగా ఉండండి అన్నాడు. బయలుదేరారు. దేవుని శక్తిని పంచుకున్నారు, దేవుని శక్తితో నింపుకున్నారు, దేవుని ఆత్మతో నింపుకున్నారు. ఇక ఈ శిష్యులు 12 మంది 12 దేశాలకు వెళ్ళిపోయారు. పేతురు కూడా ఒక దేశానికి వెళ్ళాడు. అక్కడ సువార్త చెబుతా ఉన్నాడు. యేసుక్రీస్తు పునరుద్ధానుడైనాడు, యేసుక్రీస్తు సజీవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెబుతా ఉంటే అక్కడ కొంతమంది వచ్చి, ఓయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏంటి యేసుక్రీస్తు 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 అంటనా, నోరు మూయ్ అన్నారు. నోరు మూయ్ అంటే ఏమంటున్నాడు, యేసుక్రీస్తు నీకు కూడా దేవుడు అంటున్నాడు. చెప్పావా నోరు మూయమని, మోస్తావా లేదా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటున్నాడు. నోరు మూసేటట్లేడు, పట్టుకొని బంధించండి అని చెప్పి, నువ్వు ఆ నామాన్న గూర్చి నువ్వు చెప్పకూడదు, నువ్వు మాట్లాడకూడదు, నువ్వేమన్నా చేసావో నిన్ను తీసుకెళ్ళి బంధించి సంఖ్యలేసి చెరసాల్లో పెడతావు, జాగ్రత్త అన్నారు. అప్పుడు ఈయనంటాడు, ఓహో అంతేగా మీరు చేసేది, పట్టుకుంటారు, సంఖ్యలు వేస్తారు, తీసుకెళ్ళి చెరసాల్లో పెడతారు, అక్కడ కూడా ప్రార్థన చేసుకుంటారు, నాకేంది అని అంటాడు. మేము విన్న వాటిని గుర్చియో కన్న వాటిని గుర్చియో చెప్పక మానలేము అని అన్నాడు. ఆమె చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి, ఆయన క్రీస్తు లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక బయట ఉన్నాడు, ఇప్పుడు లోపల ఉన్నాడు. అదే మీలో మనలో జరుగును గాక.
ప్రియులరా, బయట ఉన్నప్పుడు ఒక రకమైన మాటలు వస్తాయి మనలో, క్రీస్తు లోపలికి వస్తే జీవము కలిగిన మాటలు నీలో వస్తాయి. దేవునిని మహిమపరిచే మాటలు వస్తాయి, దేవునిని ఘనపరిచే మాటలు వస్తాయి. క్రీస్తు లోపలికి వచ్చాడు కాబట్టి ఆ లోపలికి వచ్చినటువంటి ఆ పేతురు, యోహానులు శృంగారమను దేవాలయం దగ్గరకు వెళుతూ ఉంటే పుట్టినది మొదలుకొని కుంటివాడని అతనితో అన్న మాట ఏమిటంటే, నజరేయుడైన యేసు నామములో లేచినడు అని చెప్పారు. వాడు దిగ్గున లేచి నడిచాడు. ఒక్క దినాన ప్రసంగం చేస్తుంటే 3,000 మంది మారు మనసు పొందారు. కారణము, క్రీస్తు లోనికి వచ్చినప్పుడు దేవుడు ఒక వ్యక్తిని అలాగూ వాడుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. అందరు చెప్పండి, అందరు పాడండి ఈ పాట. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయమున్నది. అందరూ చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టండి. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయమున్నది, జయముంది, 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 జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయమున్నది, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయమున్నది. కావున ప్రభువునందు పిల్లరా, పేతురు క్రీస్తుకు బయట ఉన్నప్పుడేమో ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఇదే పేతురు పరిశుద్ధాత్మ అభిషేకం పొంది క్రీస్తు లోపలికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆయనను గూర్చి చెప్పకుండా మేము మానము, మీరేమైనా చేసుకోండి అని అన్నాడు. అనగా దేవుని మీద ప్రేమ పెరిగింది, దేవుని మీద ఆప్యాయత, అనురాగము, అభిమానము, ప్రాణముతో సమానముగా చూసుకునే ప్రాణంగా మారిపోయింది. మనోళ్ళు అంటారే, నీ ప్రాణానికి నా ప్రాణం పెడతానంటారే, అలాగూ పేతురు ప్రభు కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడ్డాడు. కారణము, దేవుని ప్రేమ నింపబడ్డాడు, దేవుని ప్రేమతో నింపబడ్డాడు. సోదరుడా, సోదరి, నీ జీవితంలో ఈ దేవుని ప్రేమతో నువ్వు నింపబడితే, ఈ దేవుని శక్తితో నువ్వు నింపబడితే, ఈ దేవుని అభిషేకముతో నువ్వు నింపబడితే, ఈ దేవుని ఆత్మ నింపుదల నడిపింపుతో నింపబడితే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన మధ్య జరుగుతూ ఉంటాయి. అందుకనే క్రీస్తు లోనికి మనము రావాలి. బయట ఉండి మాట్లాడటం కాదు, బయట ఉండి పాటలు పాడటం కాదు, క్రీస్తు లోపలికి రావాలి. ఆయన లోపలికి వచ్చి ఆయన ఆత్మతో నింపబడ్డప్పుడు నీ జీవితం చాలా శ్రేష్టమైనదిగా మారుతుంది. అందుకని అక్కడ 18వ వచనం ఏం చదువుతున్నాం అంటే, ప్రేమలో భయం ఉండదు, భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టు, భయము దండనతో కూడినది, భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణ చేయబడిన వాడు కాడు. నీకు దేవుని విషయము భయపడితే సాతాను విషయము నువ్వు ధైర్యంగా ఉంటావు. నీవు సాతానుకు భయపడుతున్నావంటే నీవు దేవునికి భయపడేవాడు కాదు అని అర్థం. అనగా క్రీస్తు బయట ఉన్నవాళ్ళు
దేవునికి భయపడని వారు, క్రీస్తు లోపలికి వచ్చిన వారు దేవునికి భయపడేవారు. అనగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే, దేవుని భయం కలిగి ఉంటే, ఆ బయట భయాలు అన్నీ నీలో నుండి వెళ్ళిపోతాయి. ఆమేన్. కావున సహోదరుడా, సహోదరి, ఈ వాక్యాన్ని బట్టి నువ్వు ఆ స్థాయిలో నీవు బయట ఉన్నావా, లోపల ఉన్నావా, నిన్ను నువ్వు చెక్ చేసుకో. అలాగే మరొక విషయాన్ని చూద్దాం. క్రీస్తు లోపల ఉన్న వారికి ఏం జరుగుతుందో చూద్దాం. యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 41వ అధ్యాయము 41 కాదు 61. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. మీ అవమానమునకు ప్రతిగా, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు. నిందకు ప్రతిగా, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. గమనించండి, క్రీస్తు లోపల ఉన్న వారికి ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ చూస్తున్నాము, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. అందరూ మీ చేయి పైకి బిగ్గరగా చెప్పండి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఈ మీ తీసేసి నా పెట్టుకోండి. నా అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదును. ఆమేన్. ప్రియులారా, గమనించండి, మీరు ఎన్నో స్థలాలకు వెళ్ళి ఉంటారు, ఫంక్షన్లకు వెళ్ళి ఉంటారు, బంధువుల దగ్గరికి వెళ్ళి ఉంటారు, ఎక్కడెక్కడో ఎవరెవరినో కలిసి ఉంటారు. ఆ స్థలాలలో ఒకవేళ మీకు అవమానం వచ్చిందేమో, మిమ్మల్ని మనుషులు తేలిగ్గా చూశారేమో, మీరంటే తృణీకరించి మాట్లాడారేమో, అలాగే వాళ్ళ చేత తృణీకరించబడి అవమానపరచబడి ఇంటికొచ్చి బాధపడ్డవేమో, ప్రక్కమటోళ్ళతో చెప్పుకొని పలానా చోటుకు వెళితే వాళ్ళు నన్ను ఇట్లన్నారు అని వాళ్ళతో కూడా చెప్పుకొని నీ బాధను పంచుకున్నవేమో. అవమాన పాలయ్యావు, నిందల పాలయ్యావు, సిగ్గుపరచబడ్డావు. ఎందుకు అలా జరిగిందో తెలుసా? నీవు క్రీస్తుకు బయట ఉండి చేసేవా పని. దేవునికి బయట ఉండి నువ్వు చేసిన ప్రయాణాలు, దేవునికి బయట ఉండి వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి వాటిలో పాల్గొని ఒకవేళ నువ్వు నిందల పాలు అవమాన పాలై ఉండొచ్చు, నష్టపోయి ఉండొచ్చు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు క్రీస్తుకు బయట ఉండి అవమాన పాలయ్యావు, నిందల పాలయ్యావేమో, నీవిప్పుడు నాలోనికి రా, క్రీస్తులోనికి రా. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాను. హల్లెలూయా, దేవానికి స్తోత్రం అని చెప్పండి. నీవు ఎక్కడ అవమానపరచబడ్డావో అదే స్థలంలో దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నీవు ఎక్కడ తృణీకరించబడ్డావో, ఎవరు నిన్ను తేలిగ్గా చూశారో వాళ్ళే మరలా తిరిగి నిన్ను ఘనపరుస్తారు. క్రీస్తులో ఉండటం అంటే మామూలు విషయం కాదండి. ఇది
ఒకసారి డాక్టర్ బిల్లీ గ్రాహం గారు అమెరికా దేశంలో సువార్త సేవ చేస్తుంటాడు కదా. ఇప్పుడు అమెరికాలో లేడు, పరలోకంలో ఉన్నాడు. అయితే ఆయన ఆ అమెరికా దేశాన్ని పరిపాలించడానికి ఏ అధ్యక్షుడు వచ్చినా ఒక పెద్ద సమస్య దేశంలో వస్తే వెంటనే బిల్లీ గ్రాహం గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళంట. ఎవరు? ఆ అధ్యక్షుడు, ఆయన బృందం. సార్, మన దేశంలో ఎలాంటి సమస్య వచ్చింది, ఏం చేయమంటారు, మీరు చెబితే మేము చేస్తామనేవాళ్ళంట. అప్పుడు ఆయన ప్రార్థన చేసి ప్రభువు చెప్పిన మాట వాళ్ళకి చెబితే వాళ్ళు వెళ్ళి ఆ పని చేసేవాళ్ళు, ఆ దేశం ఆ సమస్య పోయేది. అది ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ కూడా. బిల్లీ గ్రాహం గారు ఏది చెబితే అది అమెరికా అధ్యక్షుడు ఫాలో అప్ చేసేవాడు, ఆ సమస్య పోయేది. ఇలాగ కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంది ఆ దేశంలో. వాళ్ళు అనుకున్నారంట, ఆ సెనెట్ వాళ్ళు, మనం వేరే అధ్యక్షుడిని పెట్టుకునే కంటే ఈ బిల్లీ గ్రాహం గారినే ఈ అమెరికా దేశానికి అధ్యక్షుడిగా పెట్టొచ్చు కదా, అమెరికా దేశానికి అధ్యక్షుడు పెట్టొచ్చు కదా. అప్పుడు ప్రపంచంలో, ఈ దేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఏ సమస్య వచ్చినా ఆయన దేవుణ్ణి అడుగుతాడు, దేవుడు ఆయనకి చెబుతాడు, వెంటనే పరిష్కారం వస్తుంది. అందుకని మనం వెళ్ళి, అయ్యా ఓట్లు ఎలక్షన్ లేకుండా నిన్నే ఈ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నుకోబోతున్నాము రండి అని పిలవటానికి వెళ్ళారు బిల్లీ గ్రాహం గారి దగ్గరికి. వెళ్ళి చెప్పారంట, అయ్యా ఈ దేశానికి మీరు అధ్యక్షులుగా ఉండాలి అని. అప్పుడు ఆయన ఒక ఆశ్చర్యంగా, వాట్ అంటే, వాట్ అనే పదం ఇంకొంచెం దీర్ఘం, వాట్ అన్నాడంట. అదేనయ్యా, మీరు ఈ అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఎన్నుకోబోతున్నాం, ఎలక్షన్తో పని లేదు, యునానిమస్గా అందరం మిమ్మల్ని ఎన్నుకుంటారు. వాట్ అని అంటే, ఏందా ఈ సారా ఈ అయ్యగారు చెప్పేది ఏంటని అనుకుంటే ఆయన అన్నాడంట చివరికి, అమెరికా దేశపు అధ్యక్షుడు పదవి కంటే గొప్పవాని చేతిలో ఉన్నాను నేను, ఆయన చేతిలో ఉన్నాను, ఆయన పదవిలో ఉన్నాను, ఈ పదవి నాకు ఒక పదవి లాంటిదా, తీసేసే, నాకు అవసరం లేదు అన్నాడంట. అనగా యేసుక్రీస్తులో ఉండి ప్రపంచం కొరకు సేవ చేయటం, ప్రపంచం కొరకు ప్రార్థన చేయటం, ప్రపంచమంతా సువార్త చెప్పటం అనేది అమెరికా అధ్యక్షుడు పదవి కంటే గొప్ప పదవి అని ఆయన భావించాడు. ప్రియులారా గమనించండి, క్రీస్తులో ఉండటము, క్రీస్తు కొరకు బ్రతకటం. ఇప్పుడు మనవాళ్ళు యవనస్తులు, పురుషులు, వీళ్ళకి ఏంటి అని అంటే దేవుని పని చేయాలంటే ఏదో నామూషిగా తీసుకుంటారు. పదండి ఆ రోడ్నే వెళ్ళి కాస్త సువార్త చెబుదామంటే సిగ్గుపడతా ఉంటారు. పదండి ఒక వీధిలోకి వెళ్ళి అక్కడ మనల్ని పిలిచేవాళ్ళు ఎవరు అవసరం లేదు, ఊరక వెళ్ళి ఒక గ్రూప్గా అక్కడ మోకరించి ప్రార్థన చేసి వద్దాం పదండి. చేపలు కూడా ఉండవు, నేల మీదే మోకరించి వచ్చి ప్రార్థన చేద్దాం రండి అంటే, అన్న ఏందన్నా మేమేదో స్టైల్గా చైర్స్ వేస్తే వచ్చి కూర్చునే వాళ్ళమే, ఆ దుమ్ములో వచ్చి మోకరించమంటే మాకెక్కడ వీలైద్ది అని అంటారు. దేవుని పని చేద్దామంటే సిగ్గుపడేవారు, దేవుని పరిచర్యకు వెళదాం పదంటే రావటానికి ఇష్టపడని వారు, తగ్గించుకోవడానికి ఇష్టపడని వారు, వారు చేసే భక్తి ఎవరు చూడకుండా చాటుగా చేయాలి అని అనుకునేవారు, వీళ్ళందరూ ఎవరంటే క్రీస్తుకు వెలుపల ఉన్నారు, బయట ఉన్నారు. క్రీస్తులో ఉన్నవారు ఎలా ఉంటారంటే ఏ పనైనా చేస్తారు, ఎంతైనా తగ్గించుకుంటారు, ఎంతైనా దీనులుగా ఉంటారు. దేవుని పని చివరికి తిన్న ఆకులు ఎత్తి దూరంగా పడేసి ఆనందంగా చేయటానికైనా వాళ్ళు సిద్ధపడతారు. తిన్న ఆకులు అంటుకోవటానికి ఇష్టపడటం లేదు అంటే నువ్వు క్రీస్తుకు బయట ఉన్నావు.
లోపల ఉన్న వాళ్ళు వాటిని ఆనందంగా చేస్తారు. సోదరుడా, సోదరి, దేవుని పనిలో నిన్ను నమ్మిన వారెవ్వరు సిగ్గుపడలేదయ్యా. ఏ దినమందైనా ఓడిపోలేదయ్యా. నిన్ను నమ్మిన వారెవ్వరు సిగ్గుపడలేదయ్యా. ఏ దినమందైనా ఓడిపోలేదయ్యా. బలపరచిన నాయకుడా నా యేసయ్యా, బలపరచిన నాయకుడా, బలపరచిన నాయకుడా నా యేసయ్యా, బలపరచిన నాయకుడా. యజమానుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా, గణనీయుడా, యజమానుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా, గణనీయుడా. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీతో ఉండాలని, నీతో నడవాలని, నీతో ఉండాలని, నీతో నడవాలని. అంతులేని ఆశ నాలో రగిలేనే, అంతులేని ఆశ నాలో రగిలేనే, అంతులేని ఆశ నాలో రగిలేనే, అంతులేని ఆశ నాలో రగిలేనే. ప్రియులారా, క్రీస్తులో ఉన్న వారికి ఏం జరుగుతుందంటే, ఇలాగూ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, ఇలాగూ దేవుని వాక్యం వింటున్నప్పుడు, ఇలాగూ అందరము కలిసి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తున్నప్పుడు ఈ వాక్యము నీ హృదయంలోకి వెళ్ళి, ఈ వాక్యము నీ హృదయములను త్రిప్పివేసి దేవుని కొరకు జీవించాలి, దేవుని పని చేయాలి, దేవుని కొరకు రోషం కలిగి ఏలియాలాగా బ్రతకాలి, దేవుని కొరకు పౌలు గారు సేవన చేసినట్లుగా చెయ్యాలి అనే ఆ రోషము, ఆ ఆశ, ఆ ఆకలి రగులుతూ ఉంటుంది నీ హృదయంలో. దాని అర్థం ఏంటంటే క్రీస్తులోకి నువ్వు వచ్చావని అర్థం. క్రీస్తు లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ చెప్పే ప్రతి మాట నీకు సెట్ అవుతుంది. ఆ పెయింట్స్ గోడ మీద ఎలాగూ రాస్తే అతుక్కొని సెట్ అయిపోయినాయో, ఇక్కడ చెప్పే మాటలు నీ హృదయంలో సెట్ అయిపోయి అతుక్కుపోయి నీలో అంతులేని ఆశను, ప్రభు కొరకు బ్రతకాలని ఆశను రగిలిస్తూ ఉంటది.